కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా వారిని మోసం చేస్తుందని దుబాక పట్టణ అధ్యక్షులు జస్వంత్ ఆరోపించారు. ప్రస్తుత బడ్జెట్లో విద్యాశాఖకు కనీసం 15% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద ఏబీవీపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో మోసం చేసిందని ఆరోపిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పటికప్పుడు అందజేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందులో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. సుమారు 900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులకు రావాల్సి ఉందని, వాటిని ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు అందజేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న వంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. లేని ఎడల రానున్న రోజుల్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో దాదాపు 15 మంది కలిసింది. ఆ వాటికి సంబంధించి మనం ఏఆర్వి కానీ ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ దానికి మన దుబ్బాక నుంచి టెన్షన్ పడే అవసరం లేదు. కాకపోతే ఇంజక్షన్ మన ఇమ్యునోగ్లోబులిన్స్ ఉన్నాయి, ప్లస్ యాంటీ రేబీ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. మీరు కుక్క గురించి కొంచెం దూరం ఉండి కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుందని మా సూచన. ఇంట్లో చిన్నపిల్లలతో జాగ్రత్త వహించి కుక్కలు గాట కలవకుండా కాపాడుకోండి అన్న యొక్క మనం. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలో దాదాపు 15 మంది కలిసింది. ఆ వాటికి సంబంధించి మనం ఏఆర్వి కానీ మళ్ళీ దానికి మన దుబ్బాక నుంచి టెన్షన్ పడే అవసరం లేదు. కాకపోతే ఇంజక్షన్ మన యాంటీ రేబీ వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి. మీరు కుక్క గురించి కొంచెం దూరం ఉండి కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుందని మా సూచన. ఇంట్లో చిన్నపిల్లలతో జాగ్రత్త వహించి కుక్కలు గాట కలవకుండా అన్న యొక్క మనం. నాయకులు పలువురు పాల్గొన్నారు.